తెలంగాణలో గత బీఆర్ఎస్ సర్కార్ ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించింది. ఈ విషయంలో అప్పటి మంత్రిగా ఉన్న కేటీఆర్ ఫారిన్ ఎక్స్చేంజ్ నిబంధనలు ఉల్లంఘించారని, నగదు చెల్లింపుల విషయంలో ఆర్బీఐ అనుమతులు లేకుండా ఏకపక్షంగా పంపిణీలు జరిపినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించింది. ఈ ఆరోపణలపై ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంపై ఏసీబీ 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఇందులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ను A1 గా చేర్చింది. తమ పార్టీ నేతపై కేసులు మోపడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ ను ఎదుర్కోలేని కాంగ్రెస్ కేసీఆర్ ని టార్గెట్ చేసుకుని అక్రమ కేసులు పెడుతుందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా కవిత సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. ఇలాంటి చిల్లర పనులు మమ్మల్ని భయపెట్టవని గ్రహించాలంటూ రేవంత్ రెడ్డికి సూచించారు. బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమ పోరాటం నుంచి పుట్టిందని, ఇలాంటి కేసులు మా సంకల్పానికి మరింత బలం చేకూర్చుతాయంటూ సోదరుడు కేటీఆర్ తో దిగిన ఫోటోని షేర్ చేస్తూ పోస్ట్ పెట్టారు. అసెంబ్లీలో చర్చకు భయపడే రేవంత్ రెడ్డి ఇలాంటి బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకోవాలని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో భాగంగానే ఏసీపీ డీజీ విచారణకు ఓ ప్రత్యేక కమిటీని వేయాలని భావిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ పై ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో A1 గా చేర్చింది ఏసీపీ. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణలో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారంటూ కేసులు పెట్టడం వెనుక ప్రభుత్వం కుట్ర ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. తమను రాజకీయంగా ఎదుర్కోలేక బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం బనాయిస్తున్న అక్రమ కేసుల డ్రామాను తెలంగాణ ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారని ట్వీట్ చేశారు కవిత. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయడం రాజకీయ అమాయకత్వం తప్ప మరొకటి కాదని కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. అసెంబ్లీలో చర్చకు ధైర్యం లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధంగా అక్రమ కేసులు పెట్టి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. పోరాటం మాకు కొత్త కాదు, అక్రమ కేసులతో మా గొంతులను నొక్కలేరని తెలంగాణ సీఎం కు వార్నింగ్ ఇచ్చారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.